ఇందులో ఎక్కడ మన ఆర్థిక పరిస్థితిని మొత్తం బేరీజ్ వేసుకొని చేయగలిగిన దాంట్లో బెస్ట్ పాజిబుల్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టాం. వాటిని అమలు చేయడం అనేది ఒక గ్యారంటీ కూడా అసలు అవసరం లేదు. ఆయన గ్యారంటీ అనేది అది చెప్పనవసరం లేకుండానే అమలు చేయగలిగినవి చెప్పడంలోనే, ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మినీ మహానాడు అంటే ఒక 6 నెలల క్రితమో 7 నెలల క్రితమో మొదలు పెట్టింది. ఒక 6 పాయింట్స్ కింద పెట్టేసి, ప్యాకేజ్ 6 కిందనో ఏదో పెట్టేసి సూపర్ 6 అనే పేరుతో అనౌన్స్ చేసేసింది. సహజంగానే అబద్ధం ఎప్పుడు అందంగా ఉంటుంది. దానికి మరింత అందమైన ఇవి క్రియేట్ చేసి ఇవన్నీ మేము గ్యారంటీగా ఇస్తామని చెప్తున్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా ఏ పార్టీ అయినా అయితే దాంతో పోటీకి పడకపోతే ఏమవుతుందో ప్రజలు అటు మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలే. ఎందుకంటే తెలుసు, ఉన్న పరిస్థితి తెలుసు. ఆర్థిక సంక్షోభం కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం కూడా కోలుకుంటోంది. మన రాష్ట్రం మినహాయింపు కాదు. అందులోనూ కోవిడ్ ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు వదలకుండా కొనసాగించాం. అలాగే అభివృద్ధి ఎక్కడా ఆగలేదు. అసెట్స్ క్రియేషన్ జరిగింది. మొత్తం రాష్ట్రంలో అన్ని పరిపాలనా సంస్కరణల దగ్గర నుంచి, అభివృద్ధి పథకాల దగ్గర నుంచి, ప్రాజెక్టుల దగ్గర నుంచి, కొత్త ప్రాజెక్టుల వరకు అన్నీ కూడా ఏది ఆగకుండా శరవేగంగా కొన్ని ముగిసే దశలో అవి ఫైనల్ స్టేజ్లోకి వచ్చాయి. అది కంటిన్యూ చేస్తూనే వస్తున్నాం. బహుశా ఇది ఇలాంటి అరుదైన దృశ్యం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తుంది. ఇంకా చంద్రబాబుకు సంబంధించి ఆయన అబద్ధాలు కానీ ఆయన తప్పుడు భాష్యాలు కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న దాన్ని చూసే ఇట్లయితే ఈ రాష్ట్రం, ఆయన కానీ ఆయన్ని సపోర్ట్ చేస్తున్న ఆ ఎల్లో మీడియా కానీ రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని గగ్గోలు పెట్టిన వాళ్ళు ఈరోజు దానికి రెండింతలు ఇంకా దానికి మించి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మన ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత కూడా చెప్తున్నాం, మేము చేస్తున్న ప్రధానమైన అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలన్నీ కలిపితే 70,000 కోట్లు అయితే దానికి ఇంకొక 80,000 కోట్లు అప్పటికే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన వాటిని అమలు చేస్తే స్పెండ్ చేయాల్సి వస్తుంది. దాని మీద ఇప్పుడు మేనిఫెస్టోలో పెంచినట్టున్నారు. ఇంకా కొన్ని ఎడాపెడా ఎలాగో ఇవ్వనివి కదా, ఏమున్నాయి అమలు చేయం కదా అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పెంచుతూ పోయినట్టుంది. అవి కలిపితే ఇంకో 20,000 కోట్లు పెరగొచ్చాము. అంటే 70,000 80,000 కోట్లు కాస్త అది 1,00,000 కోట్లు కావచ్చాము. సో ఆ లెక్కన ఆ రోజు మేము అనుకున్న 1,50,000 కోట్లు లేదా ఒక 20,000 కలిపితే 1,70,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడు? నీ బడ్జెటే లేనప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు అని అంటే దానికి ఆదాయం లేదు. ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది. 14 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారని రోజు ఓదరగొడుతున్నారు. నిజంగా 14 లక్షల కోట్ల అప్పు పోయింటే అది కరెక్ట్ కాదని ఆయనకు తెలుసు, కాదని మేము చెప్తూనే ఉన్నాం. మరి ఇంత అప్పులో ఉన్నది నువ్వు ఇవన్నీ ఎట్లా అమలు చేస్తావు? దానికి ఆన్సర్ లేదు. ఎలాగో అమలు చేసే ఆలోచన లేనప్పుడు ఏముంది, నువ్వు ఎడాపేడా చెప్తూ పోయిన అబద్దాలు నమ్మి ఎవరైనా ఓటు వేస్తే ఆ తర్వాత ఆయన విశ్వరూపం ఎట్లుంటుంది, చంద్రబాబు పాలన ఎలా ఉంటుంది అనే వాటికి కూడా ఎక్కువ వెనక్కు తిరిగి చూడనవకుండా అవసరం లేకుండానే 14-19 మధ్య రాష్ట్రానికి 10 జన్మలు కూడా మర్చిపోలేనంత చేదు అనుభవం మిగిల్చారు చంద్రబాబు నాయుడు. 14-19 మధ్య చూస్తే అది ఇంకా ఎవరు మర్చిపోలే. అయినా సరే ఆయన ఆ రోజు ఏమి చెప్పినా ఏమి అమలుకు చేయలేదనే విషయం అందరికీ తెలుసు. ఉదాహరణకు రైతు రుణమాఫీ 87,000 కోట్ల పైన అయ్యేది. 5 ఏళ్లు ముగిసే టైంకు 13,000 కోట్ల నుంచి 15,000 కోట్లు ఎంతో అంతవరకే అంచెలంచెలుగా. ఈలోగా దానికి మించిన వడ్డీల రూపంలో రైతులు మునిగినారు. ఈయన మాట నమ్మి రుణమాఫీ అంటే అది రుణం తిరిగి చెల్లించవద్దు, మీరెవ్వరూ కట్టొద్దు, నేనున్నానని కట్టనందువల్ల పీనల్ ఇంట్రెస్ట్లు పడి అది కొన్ని వేల కోట్లు, దాదాపు ఇంత అయింటుందేమో తెలిసి, సున్నా వడ్డీ అప్లై కాలేదు, పీనల్ ఇంట్రెస్ట్లు పడినాయి.
అంతా చేస్తే ఈయన ఇచ్చింది ఇన్స్టాల్మెంట్స్లో ఇచ్చాడు. ఆ తర్వాత పెట్టిన షరతులు మీ అందరికి గుర్తుంటాయి. వడపోత ప్రకటనల్లో ఏమో బంగారం రుణాలు కూడా ఇస్తానని, మీ బంగారం మీకు ఇంటికి తిరిగి వస్తుందన్న పెద్ద మనిషి ఆఖరికి వచ్చేసరికి అవన్నీ తీసేసి దానికి ఎక్కడ లేని ప్రపంచంలో లేని షరతులు అన్ని పెట్టి ఆఖరికి ఇచ్చింది ఎంత 13,000 14,000 కోట్లు. నిజంగా అది రాకపోతే, ఈయన అది అనౌన్స్ చేయకపోతే ప్రజలు, రైతులు వాళ్ళ లోన్ వాళ్ళు సరిగా కట్టుకొని ఉండేవాళ్ళు. దానివల్ల సున్నా వడ్డీ అప్లై అయ్యేది, మిగులు ఉండేది. ఇప్పుడు ఏమైందయ్యా, చంద్రబాబు నాయుడు ఇచ్చిన రుణమాఫీ ఆ 15,000 కోట్లతో ఉంటే బహుశా ఆ సున్నా వడ్డీ దీనికి సంబంధించిన కాంపెన్సేషన్ ఏమైనా వస్తే వచ్చిందేమో. ఇంకా డాక్రా వాళ్ళైతే మరీ ఎందుకంటే వాళ్ళకేమి ఇవ్వలే. వాళ్ళది అప్పట్లో 14,000 కోట్లు ఎంతో ఉంటే అది మొత్తం రుణమాఫీ ఎవరు కట్టొద్దమ్మా అన్నాడు, పట్టించుకోలే. అది మేము వచ్చేసరికి 26,000 కోట్లు అయింది. ఈలోగా డ్వాక్రా మహిళా సంఘాలే ఎత్తిపోయాయి మొత్తం. ఎప్పుడు లేనంతగా ఎన్పిఏలు అయినాయి. అవి సున్నా వడ్డీ ఎగిరిపోయింది. అసలు ఇవ్వలే, సున్నా వడ్డీ ఇవ్వలేదు. పైగా మీరు మర్చిపోండి నేను కడతాననేది అది కట్టలేదు. ఆఖరికి ఆ 26,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా సొల్లు హామీలు ఇవ్వలేదు. ఆయన ఒకటే చెప్పాడు, నేను 4 దఫాల్లో అదే క్లియర్ చేస్తాం ఆ 26,000 కోట్లు అన్నాడు. అంతవరకు మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి, అది మీకే డైరెక్ట్ ఇస్తా అన్నాడు. పూర్తి చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీ అమలు కానందువల్ల ఏదో వస్తుందనుకునేది రాకపోతే ఒక దెబ్బ అయితే, ఆ హామీ నమ్ముకొని ఏదో తమ బతుకులు తాము బతుకుంటే వాళ్లకు వస్తున్నది కూడా పొయ్యి, దాని మీద పైగా అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం అంటే అది గోడ దెబ్బ చెంప దెబ్బ అంటారు, 2 దెబ్బలు. ఆయన హామీని నమ్మితే ఏమవుతుంది అంటే కొంప కొల్లేరవుతుంది, బతుకులు దివాలా తీస్తాయి. మన మానాన్ని మనం వదిలితే మన పని మనం చేసుకుంటాం, ప్లానింగ్ ఉంటుంది, దీన్ని ఇట్లా తీరుద్దామంటాం. అది ఇస్తామని ఎవడు పొరపాటున కూడా కట్టొద్దు నేను ఇస్తానంటే సహజంగానే దాన్ని నమ్ముకొని వెయిట్ చేయడం ద్వారా ఎంత దెబ్బ తగులుతుంది అనేది మన రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్లకు, ఎవరైతే అర్హులైన వర్గాల వాళ్లకు వాళ్ళందరికీ కూడా ఇది అనుభవం అయింది. ఉదాహరణకు ఇప్పుడే నేను ఈరోజు చూస్తూ మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టో గురించి చూసిన, ఈయన ఏం చేసినాడా అని చూస్తే ఇది చూడండి. ఈరోజు హామీలు సూపర్ 6 అని అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే నాకు గుర్తొచ్చా. ఇవి ఎక్కడ కూడా మీరు అర్హత ఏంది చెప్పడు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. ఈ 3,000 నిరుద్యోగ భృతి అసలు నిరుద్యోగులు ఎవరు, ఏ బేసిస్ మీద చూస్తావు, నిరుద్యోగ అర్హత ఏమి పెడతావు, 3,000 అందరికీ ఇస్తావా? జనరల్గా సహజంగా ఏమనుకుంటారు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా మేము నిరుద్యోగం కింద 3,000 వస్తుంది అంటారు. అలాగే కింద ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం. ఏ రైతులకు తెలియదు. సరే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ప్రతి ఇంటికి ఉచితంగా కట్టారు. ప్రతి మహిళకు నెలకు 1,500. అంటే మహిళలందరూ అనుకోవడానికి అవకాశం ఉండేది. ఇంత వేగ్గా అందులో యువతకు చూస్తే, గతానుభవం చూస్తే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అంటే 14లో ఈయన ఏం చేశాడయ్యా అంటే 14లో అక్కడ మేలు కనీసం 1,000 నుంచి 2,000 వరకు అన్నాడు. సరే ఎంతో ఇస్తారులే అని అనుకుంటే 14లో వచ్చినప్పటి నుంచి దాన్ని మర్చిపోయి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒకటే నిలదీసి ఇది చేస్తే మధ్యలో అసలు నిరుద్యోగ భృతి అనే పథకమే లేదని చెప్పి వాళ్ళ మంత్రి అచ్చెన్నాయుడు, ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంట, ఆయన చెప్పి ఆ తర్వాత కూడా తప్పదు, ఇది చాలా మనం అందరికీ మేము చేసిన ప్రచారం, వైఎస్ఆర్సీపీ చేసిన ప్రజలందరికీ తెలిసి దీనివల్ల ఇదవుతుంది అనుకుని ఇంకా ఆ తర్వాత పెట్టిన వడపోసుకుంటూ వస్తే 1,000,000 మందికి పైగా ఉంటే వాళ్ళు వడపోస్తూ ఫస్ట్ 10th ఇంటర్ పై ఎలిజిబిలిటీ లేదు, తర్వాత డిగ్రీ పాస్ అయి ఉండాలా, తర్వాత దానికి సంబంధించినంత వరకు అని 12 లక్షల మందిని ఇంతమంది అర్హులని తెలిసి
ఆఖరకు వాళ్ళది కేవైసీ అని ఏదో అది పెట్టి అవన్నీ చేసి ఆఖరికి ఎంతమందిని తీసుకొచ్చాడు, అది కూడా ఎన్నికలకు 3-4 నెలల ముందంటే 1,62,000 మందినేమో ఫైనలైజ్ చేశారు. దానికి కూడా ఫండ్ ఎంత పెట్టాడంటే 40 కోట్లు తూతూ మంత్రంగా పెట్టాడు. అది కూడా నాకు తెలిసి ఎన్నికల వరకు అది వచ్చిందో లేదో కూడా నాకు అనుమానమే. ఆ 1,62,000 దాంట్లో కూడా ఇంకా ఎంతమందిని ఓడబోసాడో తెలియదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే 1000 నుంచి 2,000 కంటే ఏమనుకుంటారు ఎవరన్నా, ఏదో 10th క్లాస్కి 1000, 1,500, 2,000 అనుకుంటారు. ఎక్కడ కండిషన్ సప్లై అనేది కదా మన డిస్క్లైమర్ లేకుండా మోసం చేసే ప్రైవేటు వ్యాపారి ఎట్లయితే సన్న వాడిన కనీసం సన్న లెటర్స్తో చదవలేనంత లెటర్స్తో కింద పెట్టింటాడు, భూతద్దం పెట్టుకొని చూసేస్తే చిన్న స్టార్ పెట్టి ఎక్కడో ఉంటుంది, వెతుక్కుంటే దొరుకుతుంది కండిషన్ సప్లై అనే దాంట్లో. ఈయనకు అది కూడా ఉండదు. అసలు అర్హులకనే మాట కూడా అన్నాడు. ఎందుకంటే ఎలాగో ఇచ్చేది కాదు, మొత్తం కొట్టు దాని కింద కొట్టేస్తే అదే సరిపోతుంది. మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికైనా రాసుకోమంటాడు. నమ్ముతారు, మోసపోతారు. ఇప్పుడు నమ్ముతారు, మోసపోతారని ఆయన అనుకుంటాడు. 14-19 మధ్య నేను యూత్కు సంబంధించే నేను చెప్పాను. యూత్కు సంబంధించి ఈయన చేసిన దాంట్లో ఎక్కడ నిరుద్యోగులు ఎంతమంది, ఆఖరికి నువ్వు ఇస్తానన్నది ఎన్నికలకు 4 నెలల ముందు 1,62,000 దానికి కూడా వాళ్ళ నో యువర్ క్లయింట్ అని కేవైసీ ఇదేదో పెట్టేసి అది కూడా ఏం తెలుసుకున్నా ముగించగలిగింది. అంటే నువ్వు ఏ బాధ్యత నీకు లేదు. యు ఆర్ నాట్ ఆన్సరబుల్, రెస్పాన్సిబుల్ టు ఎనీథింగ్. నువ్వు చెప్పిన దానికి కూడా అనేది యాజ్ ఇఫ్ యూ హ్యావ్ రైట్ ఓవర్ ది స్టేట్, హక్కు ఉంది అన్నట్టు, ప్రజలదే బాధ్యత అయినట్టు నేను ఎన్నుకోవడం అనేది. ఎన్నికలు వచ్చేసరికి హడావుడిగా ఏదో హామీలు పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ వాటిని సాప చుట్టేసి కట్టగట్టేసి పక్కన పడేయడం. మీరు అదే కాదు, ఎన్నికలు ముందుకు వచ్చేసేది ఆ పొట్లో రేషన్ కార్డులకు సంబంధించి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు గుర్తుండి 17లోనూ ఎప్పుడు అనౌన్స్ చేశారు, మేము వస్తే 2,000 చేస్తాం. కొన్ని నీకు లేదు ఆలోచన, అప్పుడైనా ఇమ్మీడియట్ అరే ప్రతిపక్ష నాయకుడు అన్నారు కదా. 2018 తర్వాత అప్పుడు మొదలుపెట్టి ఆ తర్వాత జనవరిలోనో ఫిబ్రవరిలోనో 2,000 అనేది అది చేసి అంటే 2 నెలలు ఇస్తాడు. నేను ఇచ్చాను కదా అంటాడు అప్పుడు వచ్చేసేసి. అలాగే రేషన్ కార్డుల పెంపు 5-6 నెలల క్రితం వరకు ఆయన వచ్చేంత వరకు 39 లక్షలే ఉన్నాయి. ఏది ఎన్నికలకు ముందు కరెక్ట్ జనవరికో ఫిబ్రవరికో అప్పుడు పెంచాడు. 39 లక్షలది 50 లక్షలు, 45 లక్షలు, 50 లక్షలు జనవరి ఫిబ్రవరికి ఎట్లా అవుతాయి? అంతమంది ఎలిజిబిలిటీ ఎట్టుండే వాళ్ళు ఎట్లా వస్తారు? లేదు. ఆయన కండిషన్ సప్లైలో జగన్మోహన్ రెడ్డి గారేమో అర్హత ఉన్న వాళ్ళకు శాచురేషన్ బేసిస్ మీద జల్లెడబట్టి మరీ వెంటాడి ఇస్తే ఈయన జల్లెడబట్టి తీసేసే వాళ్ళని తీసేసి 1,000,000 మందికి 10 మందికో, 1,000,000 మంది 50 లక్షల మంది ఉంటే 100 మందికో 10 మందికో ఇట్లా ఇచ్చేసి ఇదిగో నేను ఇచ్చాను. అది కూడా ఎప్పుడు లాస్ట్ సీజన్ అయిపోయే టైంకు, సో దట్ నేను అన్నీ చేశానని చెప్పడానికి. ఇంత ఓపెన్ గా బ్లాటెంట్ గా బరి తెగించి కంటిన్యూస్ గా నేను మోసం చేయగలను అనుకోవడంతో పాటు 2-3 సార్లు మోసం కూడా చేశాడు కాబట్టి మళ్ళీ ఆ ధీమా పోయినట్లే అనుకుంటే నాకు ఈరోజు ఇది కనిపించింది. ఇక్కడ ఎక్కడ 1,000,000 మందికి ఉపాధి అని, ఎప్పుడు ఇది 1999లో దీంట్లో కూడా ఉంది. 5 ఏళ్లలో 35 లక్షల ఇళ్ళట. 99 ఇది ఈనాడులో బ్యానర్. అప్పుడు రామోజీరావు ఈయన తీసుకొచ్చి కూర్చోబెట్టినాడు. ఎన్టీఆర్ను పోటీ చేసి ఫస్ట్ ఎలక్షన్స్ 4 ఏళ్ళు ఆ ఎన్టీఆర్కి వచ్చిన పదవి తాను అనుభవించి 99లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు 1,000,000 మందికి ఉపాధి, 35 లక్షలకు ఇళ్ళు, 35 లక్షల ఇళ్ళు కట్టించాడా? ఈయన లెక్కలుగా చూస్తే ఈ వేలకు అసలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు 14-19 మధ్య ఈయన నేను కట్టించాను చేశానంటే నిజమైతే 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ కామన్ సెన్స్ కదా. ఈరోజు 66 లక్షల మంది పెన్షన్లు ఎందుకుంటాయి నిజంగా ఇతను సరిగా చేస్తే? అంటే ఈయన చెప్పిన సూపర్ 6 అనేది ఏ 60,000 మందికో 6 లక్షల మందికో డిపెండింగ్ ఆన్ దాన్ని బట్టి పథకాన్ని బట్టి కొంతమందికి అప్లై చేసి తుత్తుతో చల్లేసి ఇదిగో నేను చేశానని చెప్తారు. ఈనాడులో బ్యానర్ హెడ్డింగ్లు వస్తాయి, జ్యోతిలో వస్తాయి, వాళ్ళ మీడియాలో వస్తుంది, చేసేసినట్టు చెప్తారు. అది ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత.
ఈరోజు మళ్ళీ ఈ అబద్ధ హామీలు ఎత్తుకొని వచ్చాడు. సేమ్ పెన్షన్లు 3,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇంకో పక్క ఆయన ఆ రోజు అన్నది రాగానే చేసిండొచ్చు 3,000 రూపాయలు, కానీ ముందే చెప్పాడు దశల వారీ గారి. ఎందుకు? కష్టం అనేది తెలుసు కాబట్టి 2,000 నుంచి 3,000 ఖచ్చితంగా చేస్తూ వచ్చాడు. ఈరోజు మేనిఫెస్టోలో కూడా నేను గుర్తు చేస్తున్నా, 3,000 నుంచి 3,500 ఏదో 2 విడతల్లో అని చెప్పొచ్చు. చాలా మంది అదే సజెస్ట్ చేశాం. అది డేట్ చెప్పడం ఎందుకు 2 విడతల్లో అంటే, లేదు మనం చేయాలంటే నా అంచనా ప్రకారం ఇప్పుడున్న దాంట్లో అన్ని ఆర్థిక పరిస్థితులన్నీ చూసుకుంటే 28, 29కి చేయగలం అనేది ఆయన ఆలోచన. ఈయన రైడర్ ఏంటంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారిది అంటే కండిషన్ సప్లైలో ఒకటి అయితే ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి అనేది అది ఒక్కటి ఉంటుంది. వెసులుబాటు వస్తే ముందే చేసేస్తారు, వెసులుబాటు వస్తే దానికి ముందే చేస్తారు. వెసులుబాటు ఉంటే అది అవసరము, దానివల్ల పేదల జీవితాలు మరింత మెరుగవుతాయి, లేదా తాను మొదలుపెట్టిన పథకానికి కొనసాగింపుగాను అనుసంధానంగాను ఇది చేయాల్సి వస్తుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది అనుకుంటే కూడా ఏమాత్రం వెనుకాడకుండా దాన్ని చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా లక్షల కొల్లలు కనిపిస్తాయి. ఎడ్యుకేషన్కి సంబంధించి నాడు నేడు కింద అన్ని వేల కోట్లు పెట్టి 17,000 కోట్లు పెట్టి చేసిన, వైద్యంకు సంబంధించి ఆరోగ్యశ్రీ ఎక్స్పాండ్ చేయడంతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్ వాటి భాగంలో 17,000 కోట్లు పెట్టినా, ఈరోజు 17 మెడికల్ కాలేజీలు ఇవి తీసుకొచ్చి కడుతున్నా, అలాగే 8వ క్లాసు వాళ్ళకు ట్యాబ్ ఇచ్చిన, లేదా బైలింగల్ టెక్స్ట్ బుక్స్ ఏదైనా సరే, నేమ్ ఎనీథింగ్, అవన్నీ మేనిఫెస్టోలో లేవు. అమ్మఒడి కింద చెప్పిన 15,000 అది ఇచ్చేసి ఇంకేం నాకెందుకు చేతులు దులుపుకోవచ్చు. కానీ దానివల్ల ఒక్కదాని వల్ల ఉపయోగం ఉండదు, ఇవన్నీ చేస్తేనే దీని పర్పస్ సర్వ్ అవుతుంది అనుకుంటారు, ఇది చేస్తూ వచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం. అలాగే ఇప్పుడు పెన్షన్ కూడా అప్పుడు ఇవ్వగలమని అనుకుంటున్నాడు. అనుకోని విధంగా ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకొని మరింతగా ఆదాయం పెరిగితే మేబీ ముందు కూడా ఆయన చేయొచ్చు. దీనికి ఒకరు చెప్పాల్సిన అవసరంలా. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇప్పుడు రైతులకు ఇవ్వాలనుకున్న ఇది కానీ, పేదలు అందులోనూ వృద్ధులు ఎవరైతే అశక్తులో వాళ్ళకిచ్చే దాంట్లో కానీ ఎంత చేసినా తక్కువే. ఆ వర్గాలను పైకి తీసుకురావడానికి, వాళ్ళకి ఆదుకోవడానికి ఎందుకు సమాజం బాధ్యత అది. ఓన్లీ థింగ్ ఇది ఎంత అలౌ చేస్తుంది మన పరిస్థితి అనేది చూసుకుంటున్నాడు. రైతులు వాళ్ళకు పూర్తి దే డిజర్వ్ ఎంతైనా, ఎందుకంటే వాళ్ళు డిపెండ్ అయ్యేదే రిస్కీ దీంట్లో, ప్రకృతి మీద డిపెండ్ అయ్యి చేస్తున్న సాగు. అందుకే ఏం చేస్తున్నాం, ఆ సాగుకు సపోర్టింగ్ సిస్టమ్గా డెవలప్ చేయాల్సినవన్నీ చేశారు. అలాగే దానికి సంబంధించి ఏమొచ్చినా ఒక క్యాలెండర్ పెట్టుకుని వాళ్ళ బడ్జెట్ వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి, అది ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఆ సీజన్ ఎండ్ అయ్యేలాగానే ఇవ్వాలి, లేదా ధాన్యం సేకరణలో జీఎల్టీ ఛార్జెస్ కావచ్చు, గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి. ఇంకోరైతే దానికి గ్రాండ్గా అనౌన్స్ చేసి ఒక స్కీమ్ పెడతారు, బోనస్ కిందను. మేము కూడా చెప్పాము బోనస్ కింద అనౌన్స్ చేయొచ్చు కదా సార్, ఇది ఎవరికి అర్థం కాదు, తెలియదు. ఎందుకంటే క్వింటాల్కు 80 రూపాయల నుంచి 100 రూపాయల దాకా వస్తుంది అడిషనల్గా. దాని 60 రూపాయల బోనస్ అని చెప్పి గ్రాండ్గా ప్రకటించుకోవచ్చు. కానీ ఆయన అట్లా చేయట్లా. మన బాధ్యత చేయగలిగిన చోట చేస్తామన్న చోట చేస్తూ వస్తున్నాడు. ఇన్సెంటివ్ చేయాల్సిన చోట చేయాలని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ అందులో ట్యాబ్ లాంటివో ఇట్లాంటివో ఇవన్నీ కూడా ఈ సీజన్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ ఎలక్షన్లో కాదు. అది మన బాధ్యత. ప్రతిదీ మేనిఫెస్టో అనేది చేయగలిగినవి బ్రాడ్గా, వాటి వల్ల ఆయా రంగాల్లో ఆయా సామాజిక వర్గాలకు ఒక విస్తృతమైంది, ఒక డెప్త్, ఒక ఆలోచన, ఇంతవరకు మనకు సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తుందని అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కానీ వాళ్ళు చేయాల్సినవి చేసుకుంటుంటారు. ఆ తర్వాత మిగిలిందంతా ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ, గవర్నమెంట్స్ డ్యూటీ అనుకునేది జగన్మోహన్ రెడ్డి గారి తత్వం. చంద్రబాబు నాయుడు గారిదేమో అసలు ప్రజలతో మనకేం సంబంధం, ఎన్నికలు వస్తే ఎడాపెడా హామీలు ఇచ్చేద్దాం, అందులో ఒక్కటే అమలు చేయాల్సిన అవసరం లేదు, ఒకవేళ చేసినట్టు కనపడాలన్నా లాస్ట్ 4 నెలల్లో అందులో 5%, 10% చేసినట్టు కనిపించి మళ్ళీ ఎన్నికలకు మరిన్ని హామీలకు పోతాం. అంటే ఈ తత్వం ఏదంటే, అసలు మోసగించబడడానికి ఎవరైనా ఉంటే కదా మనం మోసం చేయగలము. అందువల్ల అలాంటి వాళ్ళు అట్లే ఉండాలి, మనం మోసం చేస్తూనే ఉండాలి, అబద్ధాలు చెప్పి అబద్ధ హామీలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారి తత్వం. అందులో భాగంగానే ఇప్పుడు పెన్షన్లది కూడా అదే మీరు ఈరోజు చూశారు.
పెన్షన్లు 3,000 నుంచి 4,000 అన్నాడు. నీ 3,000 కాదు, నువ్వు ఇచ్చిన 1,000 రూపాయలు వాటికి సంబంధించి నువ్వు ఇచ్చింది ఎన్నికల వరకు 2 నెలల క్రితం ముందు వరకు 19 ఎన్నికలు 2 నెలల ముందు వరకు కూడా నువ్వు ఇచ్చింది 1,000 రూపాయలే. ఆ 1,000 రూపాయలకు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసేవాళ్ళో, ఎన్ని నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళో, దానికోసం ఎంత తిప్పుకునేవాళ్ళో. నీ 1,000 రూపాయలు లేకపోయినా పర్లేదు, న్యూసెన్స్ అనుకునే అనికి జనమే తప్పుకునేట్టు మనం మీకు వీడియోలో కూడా చూపించారు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో నెల తిరిగేసరికి ఆ పెన్షన్ల కోసం. అవి కూడా ఎంతమందికి ఇచ్చారు? తక్కువ మందికి ఇచ్చారు. కొన్ని ఇచ్చేది సరిగా ఇచ్చారా? వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకుండా, ఆత్మాభిమానం దెబ్బతినకుండా వాళ్ళకి ఇచ్చారా? పెద్దవాళ్లకు అందరం వాళ్ళ ఆశీస్సులు కోరాలి. పెద్దవాళ్ళది సమాజానికంతా వాళ్ళు వాళ్ళ కష్టంతో సమాజాన్ని ఇంతవరకు తీసుకొచ్చిన ఆ పెద్దలు శ్రమ మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు శ్రమ చేయడానికి శక్తి కూడా లేని వాళ్ళు సమాజం అండగా ఉండాల్సిన ఆ వృద్ధులను వాళ్ళతో ఆడుకున్నాడు. ఇప్పుడు ఆడుకుంటున్నాడు. పేరుకి ఇక్కడ 4,000 అన్నాడు. ఇంకో పక్క వాళ్లకు రావాల్సినవి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎట్లా గౌరవించాలా వాళ్ళను సమాజం అనుకుంటామో ఆ రకంగా వాలంటీర్లను పెట్టి ఇంటి దగ్గరికి ఫస్ట్ వాళ్ళకి వెళ్ళి ఇచ్చి ఇంట్లో మన తల్లులను చూసుకున్నట్టు, మన తల్లిని చూసుకున్నట్టు అంత గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఆ ఉన్న వ్యవస్థను దాన్ని అది తనకు చెడ్డ పేరు వస్తుంది, లేదంటే తన మంచి పేరంతా జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది అని ఒక డమ్మీ దీన్ని పెట్టించి ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇప్పించి ఆ నిమ్మగడ్డ రమేష్ తన ఏజెంట్ లాంటి నిమ్మగడ్డ రమేష్లతో టీడీపీ ఏజెంట్ లాంటి కార్యకర్త లాంటి నిమ్మగడ్డ రమేష్ తదితరులతో అదే పనిగా ఒక సంస్థను పెట్టించి దాని మీద ఎడాపెడా లీగల్ బ్యాటిల్ చేసి సుప్రీంకోర్టుకు పోయి ఆ లాయర్లందరూ చంద్రబాబు పెట్టకపోతే వీళ్ళు పెట్టుకుంటారు. ఆ రిటైర్డ్ ఆఫీసర్లు వాలంటీర్లను వాళ్ళను వ్యవస్థను పక్కన పెట్టేంత వరకు తోసి ఏది మన పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా అవి కాక చాలా సేవలు చేస్తున్నారు. వాళ్ళు మొత్తుకొని చెప్పాము, అయ్యా నువ్వు ఈ 2 నెలల్లోనే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంది? చేసింటే ఇప్పటికే చేసింటారు కదా. ఒకటి ఇంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ అందుకున్న వాళ్ళు వాళ్లే ఇన్ఫ్లుయెన్స్ అయ్యింటారు కదా. నువ్వు వాళ్ళని ఎట్లా మారుస్తావు? వాళ్ళని కూడా వ్యవస్థలోంచి తప్పిస్తావా? ఈ 66 లక్షల మంది వృద్ధులను కానీ ఇతర బెనిఫిషరీస్ని కానీ అది నీ వల్ల అవుతుందా? అనవసరమైన ఇది సిస్టమ్ను చెడగొడుతున్నావు. మళ్ళీ నువ్వే ఆ పాపం చేసిన వాడు అవుతావు, జాగ్రత్త అని హెచ్చరించాం. అయినా సరే అది వాళ్ళ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ వాళ్ళని పక్కన పెట్టేంత వరకు వదల్లా. వెంటబడేసి వాళ్ళని పక్కకు తప్పించినాక అర్థమైనట్టుంది ఇది ఎక్కడో కొడుతుంది అని. ఇమ్మీడియట్ ప్లేట్ మార్చి ఉన్న ఉద్యోగులందరినీ ఇళ్లకు పంపించుకోమని అట్లా మొదలుపెట్టారు. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయండి బ్యాంకులో కానీ ఫస్ట్ ఆదేశంలో ఇస్తే లేదు, సెక్రటేరియట్ల దగ్గర, ఎందుకంటే బ్యాంక్ బ్రాంచీలు అన్ని ఉండవు, సెక్రటేరియట్ దగ్గర ఇస్తాం, రాలేని వాళ్లకు ఇళ్ల దగ్గరికి పంపుతామని గవర్నమెంట్ సిస్టమ్. అది కూడా ఇప్పుడు పొలిటికల్ కంట్రోల్లో ఉండేది కాదు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల్లో నడిచే సెటప్. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు అనుకుంటే వాళ్లను ఏజెంట్ల కింద చేసి వాళ్లకు బ్లాక్మెయిల్ చేసి ప్రెజరైజ్ చేసి మళ్ళీ ఈసీ దగ్గరికి పోయి ఈసారి వాళ్ళు ఖచ్చితంగా మీరు బ్యాంక్ ట్రాన్స్ఫరే చేయండి అని చెప్పి మళ్ళీ ఆదేశం వచ్చేట్టు చేసి అది వచ్చినాక ఇప్పుడు మళ్ళీ 4 ఖర్చుకొని ఇదేదో మనకు చుట్టుకునేట్టుందని నో నేను కుదరదు బ్యాంకులో మళ్ళీ